భారతదేశపు ఫిలాసఫీ ఆయా భాషల్లో ఉండేటువంటి శతక సాహిత్యంలో ఉంది. ప్రత్యేకంగా ఈ శతక సాహిత్యాల్లో నీతి శతకాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగు సాహిత్యంలోకి వచ్చినటువంటి ఎంతోమంది శతకకర్తలు ఉన్నారు. వాటిలో గరిమస్థాయిగా భావించగలిగిన శతకకర్త వేమన. ఈ వేమనను గురించి ఒక నానుడి ఉంది. వేమన పద్యం నోటికి రానివాడు, వర్షంలో తడనివాడు లేనే లేడు అనే నానుడి చాలామందిలో ఉంది. ఈ వేమన రాసిన ఎన్నో వందల పద్యాల్లో నాకు బాగా నచ్చినటువంటి పద్యం ఒకటి ఉంది. ఇది జీవితానికి సంబంధించి ఒక విధమైన తాత్వికతను, వైరాగ్యతను, జీవన క్రమాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనే విషయాన్ని ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ఆ పద్యం ఏంటంటే, ఆత్మ వీడిన కట్టే అగ్నిహోత్రుని పాలు, కఠిన శయ్యాదులు గంగపాలు, మీద కప్పిన గుడ్డ ఏటి చాకలి పాలు, కొడుకు పెట్టిన కూడు కాకుల పాలు, చేసిన ధర్మమొక్కటే దిక్కురా విశ్వదాభిరామ వినుర వేమ. ఈ పద్యం చేసిన ధర్మమొక్కటే దిక్కురా విశ్వదాభిరామ వినుర వేమ. ఈ శరీరం అనే కట్టే అగ్గిలో దహించుకుపోయిన తర్వాత బూడిదైపోతుంది. అలాగే నీకున్నటువంటి పూల పాన్పులు, మంచాలు, ఇవన్నీ చివరి రోజున అలా ఏట్లో వదిలేసి వచ్చేస్తారు. నీ మీద పట్టిన గుడ్డలు కానీ, నుదుటి మీద పెట్టిన రూపాయి బిళ్ళలు కానీ ఇవన్నీ ఇతరాలుగా వెళ్ళిపోతాయి. ఇక నీ కొడుకు నీకోసమై పెట్టినటువంటి పిండాకోడు కూడా నువ్వు తీసుకెళ్ళలేవు, అవి కాకుల పాలైపోతాయి. ఇంక నీ వెంట వచ్చేది ఏదైనా ఉంది అంటే అది ఒకే ఒకటి, నువ్వు చేసుకున్నటువంటి ధర్మం, నువ్వు చేసినటువంటి మంచి చెడు. ఇవే నీ ధర్మబద్ధమైన జీవితమే నీ చిట్ట చివరి వరకు నీ వెంట ఇహలోక పరాలకు నీతో పాటు ప్రయాణించగలుగుతుందని చాలా ఫిలసాఫికల్గా చెప్పే పద్యం. ఎందుకో వ్యక్తిగతంగా అప్పుడప్పుడు నాకు ఈ పద్యాన్ని చదువుతూ ఉంటే ఒక విధమైన తాత్వికతతో పాటు జీవితానికి సంబంధించిన ఒక వైరాగ్యాన్ని తీసుకొచ్చేటువంటి పద్యం. ఈ పద్యం మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.